సో సిబిఎస్ఈ క్లాస్ 10th రిజల్ట్ అప్డేట్ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఎగ్జాక్ట్ డేట్ అనేది కూడా మనం అనాలిసిస్ చేద్దాము. సో మనకు ఆల్రెడీ సిబిఎస్ఈ టెంటేటివ్ డేట్స్ అనేది ఇచ్చింది. అంటే మనకు ఎగ్జామినేషన్స్ సెకండ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయో కూడా ఇచ్చింది, రిజల్ట్ ఎప్పుడు వస్తుందో కూడా ఇచ్చింది. సో అకార్డింగ్ టు ది వాళ్ళు ఇచ్చిన టెంటేటివ్ డేట్స్ ప్రకారము ఏప్రిల్ 20కి రిజల్ట్ రావాల్సి ఉంది. కానీ దానికన్నా బిఫోర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే మనం అనాలిసిస్ చేస్తే మనకు ఆల్రెడీ ఫేజ్ 1 ఎల్ఓసి అబ్జెక్షన్ అంటే బోర్డు 2కి అప్లికేషన్స్ అనేది టిల్ ఫేజ్ 1 అప్లికేషన్స్ అనేవి ఫిల్ చేయడానికి మార్చ్ 31 వరకు ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఉన్నాయి. ఫేజ్ 2లో రిజల్ట్ వచ్చిన తర్వాత 5 డేస్ ఉంటుంది, దాని తర్వాత 7 డేస్ ఉంటుంది. కాబట్టి మనకు సెకండ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనేటివి అకార్డింగ్ టు టెంటేటివ్ డేట్స్ మనకి ఎంత ఉంది అంటే మే 15 నుంచి స్టార్ట్ కావడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి దానికన్నా ఒక 1 మంత్ ముందు మాత్రమే రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మనం రిజల్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ద రిజల్ట్ షుడ్ బి ఎక్స్పెక్టెడ్ బిట్వీన్ ఏప్రిల్ 12 టు ఏప్రిల్ 15 బిట్వీన్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే అట్లీస్ట్ ఒక 1 మంత్ గ్యాప్ అనేది ఉండాలి. వాళ్ళు టెంటేటివ్ డేట్స్లో ఏమి ఇచ్చారు, మే 15th అని ఇచ్చారు. అంటే మే 15గా ఇచ్చారు కాబట్టి మే 15 నుంచి ఒక మనం 30 డేస్ కనుక బ్యాక్కి వెళ్తే ఏప్రిల్ 15 అనేది వస్తుంది. అంటే ఏప్రిల్ 15 లోపల రిజల్ట్ అనేది డెఫినెట్లీగా వస్తాయి. అంటే ఎగ్జాక్ట్ డేట్ మనం చెప్పాలంటే ఈజ్ బిట్వీన్ ఏప్రిల్ 12 టు ఏప్రిల్ 15 బిట్వీన్లో మీ రిజల్ట్ అనేవి కన్ఫామ్గా వస్తాయి. ఎవరైతే మళ్ళీ ఎగ్జామ్ రాద్దామని అనుకుంటున్నారో వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండండి. సెకండ్ అప్డేట్ చూసుకుంటే గ్రేస్ మార్క్స్ తెలంగాణ పీపుల్కి యాడ్ అవుతాయా అంటే డెఫినెట్లీగా యాడ్ అవుతాయి. అది మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే తెలంగాణలో ఉన్న ఆల్ ప్రిన్సిపల్స్ లెటర్స్ అనేవి సిబిఎస్ఈకి పంపడం జరిగింది. టఫ్ అనేది పిల్లలు ఫేస్ చేశారని ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఉన్న సిబిఎస్ఈ ప్రిన్సిపల్స్ అందరూ లెటర్స్ అనేది సెండ్ చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్లీగా మనకు 5 మార్క్స్ గ్రేస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అది కూడా ట్రయాంగిల్స్కి సంబంధించిన 2 to 3 మార్క్స్, నెక్స్ట్ వచ్చేసి కేస్ స్టడీకి సంబంధించిన 2 మార్క్స్ ఎవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళకి మార్క్స్ యాడ్ కావడానికి గల ఛాన్స్ ఉంది. ఎవరికైతే 70 to 80 మార్క్స్ వస్తాయో వాళ్ళకి 2 మార్క్స్ యాడ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఎవరికైతే 50 నుంచి 70 మధ్యలో వస్తాయో వాళ్ళకు 3 to 4 మార్క్స్ యాడ్ కావడానికి ఛాన్స్ ఉంది. బిలో 50 ఆర్ బిలో 40 వచ్చిన వాళ్ళకు 5 మార్క్స్ యాడ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇది సిబిఎస్ఈ బోర్డు మెన్షన్ చేస్తుందా అంటే చెయ్యదు, నార్మలైజేషన్ చేస్తుంది. నార్మలైజ్ చేసినప్పుడు తెలంగాణ పీపుల్కి 5 మార్క్స్ అనేది గ్రేస్ మార్క్స్ అనేది ఇస్తుంది. అందరికీ ఇవి యాడ్ అవుతాయి అంటే యాడ్ కావు. ఎవరికైతే టఫ్ ఎగ్జామినేషన్ ఫేస్ చేశారో వాళ్ళు అక్కడ ఉన్న స్కూల్ ప్రిన్సిపల్స్ అందరూ లెటర్స్ కనుక పంపితే దాన్ని ఒక ఎక్స్పెక్ట్ ప్యానల్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసి దాన్ని బట్టి వాళ్ళు గ్రేస్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుద్ది. మన హైదరాబాద్ పీపుల్ హైదరాబాద్కి డెఫినెట్లీగా తెలంగాణలో ఉన్న అన్ని స్కూల్స్ అనేవి రిప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి మనకు కన్ఫర్మేషన్ ప్రకారం 5 మార్క్స్ అనేవి యాడ్ కాబోతున్నాయి. అందరికీ 5 మార్క్స్ యాడ్ అవుతాయి అంటే కాదు. ఎవరికైతే తక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళకి 5 మార్క్స్ యాడ్ అవుతాయి. ఎవరికైతే 70 to 80 మార్క్స్ వస్తాయో వాళ్ళకు మాత్రం 2 మార్క్స్ యాడ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎగ్జాక్ట్గా అంటే మీకు నేను ఇంతకుముందుకే చెప్పాను. ఎవరికైతే 60 నుంచి 70 వస్తాయో వాళ్ళకు అప్రాక్సిమేట్లీ 3 మార్క్స్ యాడ్ కావడానికి ఛాన్స్ ఉంది. 50 నుంచి 60 వస్తాయో వాళ్ళకు 4 మార్క్స్ యాడ్ కావడానికి ఛాన్స్ ఉంది. బిలో 40 ఎవరికైతే వస్తాయో వాళ్ళకు 5 మార్క్స్ యాడ్ కావడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎవరికైతే ఇప్పుడు రిజల్ట్ అనేది ఏప్రిల్ 15 లోపల వస్తుంది కాబట్టి ఎవరైతే మళ్ళీ ఎగ్జామ్ రాస్తాను అనుకుంటున్నారో మా అకాడమీలో కూడా క్లాసెస్ ఏప్రిల్ 15 నుంచి కంటిన్యూ అవుతాయి. ఒక 1 మంత్ క్లాసెస్ కంటిన్యూస్గా నడుస్తాయి. ఎవరికైతే మీరు క్లాసెస్ అటెండ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మీరు డిఎం చేయగలుగుతారు, లేకపోతే ఫోన్ నెంబర్కు వాట్సాప్కు మెసేజ్ చేస్తే మేము ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుద్ది, షెడ్యూల్ ఏంటిది అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుద్ది. థ్యాంక్ యూ.